ఎమ్మెల్యే రాజాసింగ్ తీరు బీజేపీని టెన్షన్ పెట్టిస్తోంది. పార్టీపై అసంతృప్తితో గత కొన్ని రోజులుగా అంటిముట్టినట్లుగా ఉంటున్న రాజాసింగ్ ఇటీవల తీవ్ర స్వరాన్ని పెంచారు. పార్టీని ఇరుకున పెట్టేలా చేస్తున్న ఆయన వ్యాఖ్యల దుమారం కమలనాథులకు మింగుడు పడడం లేదు. అయితే రాజాసింగ్ పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నా ఆయనపై ఎందుకని చర్యలు తీసుకోవడం లేదని కాషాయ దళం నుంచి వినిపిస్తున్న వాదన. బీజేపీకి లాయల్టీగా కనిపించే రాజాసింగ్ ఎప్పుడు లేనిది ఈ తిరుగుబాటు ఏంటి? ఆయనపై చర్యలు ఉంటాయా లేక బుజ్జగించి శాంతింపజేస్తారా? గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీరే వేరు. అందరూ ఒకదారంటే నా దారి సెపరేట్ అంటారాయన. బీజేపీ బీ ఫామ్పై గెలిచిన ఆయన ఏనాడు పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న దాఖలాల్లేవు. హిందూ ధర్మ పరిరక్షణ అంటూ దేశవ్యాప్త పర్యటనలు చేస్తారు తప్ప పార్టీ నేతలతో కలిసి పనిచేయటం చాలా అరుదు. అయితే ఆయన గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నట్టు సమాచారం. మొదటిసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయనతో పాటు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ ఉన్నారు. కానీ రెండోసారి కేవలం బీజేపీ నుంచి రాజాసింగ్ ఒక్కరే ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సమయంలో పార్టీ ఎల్పీ నేతగా పనిచేశారు. 3 సార్లు శాసనసభకు ఎన్నికైన పార్టీలో తనకు తగిన ప్రాధాన్యం ఇవ్వటం లేదని, కొత్తగా వచ్చిన వారికి పెద్దపీట వేయటమే పార్టీపై ఆయన అసంతృప్తికి కారణమై ఉండొచ్చని టాక్ వినిపిస్తోంది. రాజాసింగ్ గత కొంతకాలంగా పార్టీ నేతల తీరుపై తీవ్ర వ్యతిరేక స్వరం వినిపిస్తూ వస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల సమయంలో హైదరాబాద్ నియోజకవర్గానికి మాధవీలతను ఎంపిక చేయటంపై విమర్శలు చేశారు రాజాసింగ్. ఇక్కడ పోటీ చేసేందుకు మగవారెవరూ లేరా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీ సమావేశాల సమయంలో పార్టీలో అంతా పాత సామానుందని, అది బయటికి పోయినప్పుడే పార్టీ బాగుపడుతుందంటూ వ్యాఖ్యలు చేశారు. అలా తన అసమ్మతి స్వరాన్ని మెల్లమెల్లగా పెంచుతూ విమర్శలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్సీ కవిత బీజేపీపై చేసిన కామెంట్స్కు తోడు పార్టీని మరింతగా డ్యామేజ్ చేసేలా రెచ్చిపోయారు. కవిత చెప్పిన విషయాలు నిజమే అని, పార్టీలో కొందరు పెద్ద ప్యాకేజీ ఇస్తే బీఆర్ఎస్తో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నారంటూ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు రాజాసింగ్. ఇప్పటివరకు రాజాసింగ్ ఏ వ్యాఖ్యలు చేసినా స్పందించని బీజేపీ నేతలు, కార్యకర్తలు ఈ మధ్య ఆయన తీరును తప్పుబడుతున్నారు. ఆయన వ్యాఖ్యలను కోట్ చేస్తూ కరీంనగర్కు చెందిన ఓ కార్యకర్త రాజాసింగ్ని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, ఆయన తీరు పార్టీకి నష్టం కలిగిస్తోందంటూ ఫేస్బుక్లో పోస్ట్ చేశారు. దీంతో ఆయన మరింత రెచ్చిపోయారు. దొంగలంతా ఒక్కటయ్యారని, సోషల్ మీడియా వేదికగా తనపై దాడి చేస్తున్నారంటూ మరింత ఘాటుగా వ్యాఖ్యలు చేశారు. దీంతో పార్టీ పెద్దలు ఆయన తీరుపై గుర్రుగా ఉన్నట్టు తెలుస్తోంది. రాజాసింగ్ వ్యవహారం రోజురోజుకు పార్టీకి నష్టం కలిగించే విధంగా ఉందని పార్టీ నేతలు చర్చించినట్లు సమాచారం. ఎమ్మెల్యే రాజాసింగ్పై చర్యలు తీసుకునేందుకు బీజేపీ పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్టు నోటీసులు ఇచ్చే అవకాశం ఉందంటూ వార్తలొచ్చాయి. దీంతో ఆయన మరింత రెచ్చిపోయారు. నోటీసు ఇవ్వటమెందుకు, దమ్ముంటే పార్టీ నుంచి సస్పెండ్ చేయండి అంటూ కౌంటర్ అటాక్కు దిగారు. మధ్యస్థంగా ఉన్న నేతలతో కలిసి పనిచేయలేనని, ఇలాంటి నేతలతో పార్టీ ఎదగదని, ఒకవేళ తాను పార్టీ నుంచి వెళ్లిపోతే పార్టీలోని నేతల బండారం బయటపడతానంటూ బాంబు పేల్చారు. పార్టీలో ఏదైనా అసంతృప్తి ఉంటే అంతర్గతంగా చర్చించుకోవాలి, లేదా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లాలి. కానీ ఇలా బహిరంగ విమర్శలు చేయటం ఏంటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. రాజాసింగ్ తాజా వ్యవహార శైలిపై కేంద్ర అధిష్టానం ఆరా తీసినట్టు తెలుస్తోంది. రాజాసింగ్ విషయంలో పార్టీలోని కొందరు పెద్దలు ఏమీ మాట్లాడటం లేదు. అంతా పార్టీ అధిష్టానం చూసుకుంటుందని అంటున్నట్లు సమాచారం. పార్టీలో రాజాసింగ్పై ఇప్పట్లో చర్యలు ఉండకపోవచ్చని కొందరు పార్టీ పెద్దలు చెప్తున్నమాట. ఎందుకంటే ఆయన ఎక్కడ బహిరంగంగా విమర్శలు చేయటం లేదు. కేవలం మెసేజ్ ద్వారా తప్ప ప్రెస్ మీట్లు పెట్టి పార్టీ పెద్దలను తిట్టడం లేదు. దీంతో ఆయనపై చర్యలు తీసుకునేందుకు అవకాశం లేదని మరికొందరంటున్నారు. పార్టీ నాయకులపై రాజాసింగ్ తీవ్ర విమర్శలు చేస్తున్నా ఎందుకు చర్యలు తీసుకోవటం లేదని రాజకీయ వర్గాల మధ్య జరుగుతున్న చర్చ. క్రమశిక్షణ కలిగిన పార్టీలో ఇలా ఎందుకు జరుగుతోంది అంటూ మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. పార్టీ లైన్ దాటితే హేమాహేమీలను సైతం పక్కనబెట్టిన చరిత్ర బీజేపీది. మరి రాజాసింగ్ విషయంలో ఎందుకు మెతక వైఖరి అవలంబిస్తోందో అర్థం కావటం లేదని టాక్ వినిపిస్తోంది. రాజాసింగ్పై చర్యలు తీసుకోవాలంటే అధినాయకత్వం పరిధిలో ఉన్న విషయమని బీజేపీలోని కొందరు పెద్దలు అంటున్నమాట. అదేవిధంగా ఇప్పటికిప్పుడు ఆయనపై చర్యలు తీసుకునే అవకాశం లేదని అభిప్రాయపడుతున్నారు. కొత్త అధ్యక్షుడు వచ్చే వరకు ఆయనపై ఎలాంటి చర్యలు ఉండకపోవచ్చని, కొత్త అధ్యక్షుడు వచ్చిన తర్వాత ఆ విషయాలు చూసుకుంటారని అంటున్నారు. ఏదేమైనా రాజాసింగ్ వ్యవహారం మాత్రం ఇటు పార్టీలోనూ అటు రాజకీయ వర్గాల్లోనూ పెద్ద చర్చకు దారితీస్తోంది. మరి పార్టీ ఆయనపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.